మంచి ఆర్టికల్ వచ్చింది ఇక్కడ మనకి. ఖాళీ కడుపులు చెవికెక్కని చదువులు. పొద్దున్న 7 గంటలకు స్కూల్ అంటండి. 7 గంటలకు స్కూల్కి వెళ్ళి పిల్లలు ఏం చదువుతారు? నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అండి. నా ఎడ్యుకేషన్ అయిపోయి చాలా కాలం అయిపోయింది, ఓ 10-15 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, సుమారుగా చెప్తున్నా. సో మనోడిది మీ అందరిది కూడా ఎడ్యుకేషన్ అయిపోయి ఓ 10-15 ఏళ్ళు అయి ఉండొచ్చు. మీ జీవితంలో మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏమన్నా యూజ్ చేస్తారో నాకైతే తెలియదు. చిన్నప్పుడు మనం తెగ బట్టి కొట్టి ఈ A+B² ఫార్ములా A² + B² + 2AB అని ఒక ఫార్ములా ఉంటుంది చూసారా? అది ఎప్పుడన్నా పనికొచ్చిందా ఎక్కడన్నా ఒక్కసారన్నా జీవితంలో? మరి ఎందుకు అప్పట్లో గంటలు దాన్ని బట్టి కొట్టి మనల్ని స్కేల్తో కూడా చదివించేవాళ్ళు? తర్వాత కొన్ని పద్యాలు చెప్పేటోళ్ళు మనకి. సరే పద్యాలు అంటే ఏదైనా మనకి దాన్ని ఏమంటారు, వాటిలో ఏదో మెసేజ్ ఉంటుంది కాబట్టి ఓకే. కానీ ఈ మ్యాథ్స్లో కొన్నివి, తర్వాత స్కూల్లో చెప్పిన వాటి వల్ల మనకి ఏంటి ఉపయోగం? పిల్లల్ని టార్చర్ పెడుతున్నారు తెలుసా స్కూళ్ళల్లో, టార్చర్. ఒకప్పుడు బాల్యం అంటే అదొక గిఫ్ట్, అదొక వరం. ఇప్పుడు బాల్యం అంటే శాపం అయిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే వణుకుతున్నారు. నేను చాలామంది పిల్లలతో మాట్లాడే స్వయంగా ఈ మధ్యకాలంలో, ఈ నారాయణ చైతన్య ఇట్లాంటి వాళ్ళ ఆగడాలు ఎక్కువైపోతున్నాయని చాలామంది పిల్లలతో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాను. టార్చర్ అండి పిల్లలకి. 7 గంటలకు ఉదయం స్కూల్ ఏంటండి బాబు? 7 గంటలకు ఉదయం స్కూల్ అంటే వాళ్ళు ఏం తింటారు పాపం పిల్లలు? ఎప్పుడు లేవాలి వాళ్ళు? 7 గంటలకు లేస్తే సాయంత్రం 7-8 దాకా చదివి వాడు చచ్చిపోతాడు. వాడి బ్రెయిన్ పొగలొచ్చేస్తాయి. వాడేమి సైంటిస్ట్ కాదు కదా 24 గంటలు చదవనికి. పిల్లోడాడు. కొంతసేపు చదివించాలి, కొంతసేపు ఆడించాలి. మీకు విషయం తెలుసా? ఫారిన్ కంట్రీస్లో అప్ టు 8th క్లాస్, అంటే అక్కడ ఏమంటారో తెలియదు, అప్ టు 8th క్లాస్ 9th క్లాస్ వరకు ఎగ్జామ్సే ఉండవు తెలుసా మీకు? దట్టు UK US లాంటి కంట్రీస్లో ఈ పిల్లలకి, చిన్న పిల్లలకి నెల స్కూల్ అంటే 4 రోజులు సెలవులు ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే చదువుని ఒక ఇష్టంగా చదవాలి, కష్టంగా కాదు. స్కూల్కి వెళ్తున్నామంటే ఒక ఉత్సాహం రావాలి, బాధ కాదు. నేను స్కూల్కి వెళ్తాను గొడవ చేసి వెళ్ళాలి, నేను స్కూల్కి వెళ్ళాను గొడవ చేయకూడదు. ఇవన్నీ ఉండాలంటే ఏం చేయాలి? స్కూల్లో చక్కగా పిల్లలకి చదువుతో పాటు కొంత ఎంటర్టైన్మెంట్ ఉండాలి, గేమ్స్ ఆడించాలి, స్పోర్ట్స్ పీరియడ్లు ఉండాలి, తర్వాత ఇండోర్ గేమ్స్ ఉండాలి, చెస్ పీరియడ్లు ఉండాలి, కంప్యూటర్, ఇట్లాంటివన్నీ ఉండాలి కదా. లక్షలు. మా చిన్నప్పుడు నాకు తెలిసి నా ఇంటర్మీడియట్కి నేను 2-3 వేలు ఫీజు కట్టి ఉంటాను గట్టిగా. ఈరోజు 2-3 వేలు ఫీజు పుస్తకాలకు అవుతున్నాయి కదా. ఇంకా వీళ్ళు గట్టిగా మాడితే ఏమంటారు? నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు అదే స్కూల్లో యూనిఫామ్ కొనుక్కోవాలి, అదే స్కూల్లో బ్యాగులు కొనుక్కోవాలి, అదే స్కూల్లో బట్టలు కొనుక్కోవాలి, అదే స్కూల్లో బాక్సులు కొనుక్కోవాలి, చెప్పులు షూస్ అదే స్కూల్లో కొనుక్కోవాలని ఒక రూలు. ఇంకా కొన్ని రోజులు పోతే అదే స్కూల్లో డ్రాయరు, బన్నీళ్ళు, డైపర్లు అదే స్కూల్లో కొనుక్కోవాలని చెప్తారేమో. కూరగాయలు, బియ్యం కూడా ఆ స్కూళ్ళలో అమ్ముతారేమో ఇంకొన్ని రోజులు పోతే. చాలా దారుణంగా ఉందండి విద్యా వ్యవస్థ. ఎవరు మాట్లాడట్లేదు, ఎందుకంటే పిల్లలకు ఓట్లు గిట్లే ఉండవు కదా అని ఎవరు మాట్లాడట్లేదు. కానీ విద్యా వ్యవస్థ అత్యంత దారుణంగా, నీచంగా ఉంది మన తెలంగాణలో. తెలంగాణ కాదు, ఏపీ, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాల్లో. పిల్లల్ని టార్చర్ చేస్తున్నారు, మానసికంగా వాళ్ళని చిదిమేస్తున్నారు మీరు. బాల్యం తిరిగి రాంది. అలాంటి బాల్యాన్ని మీరు నరకం చూపిస్తున్నారు పిల్లలకి తెలుసా? ఇక్కడ చూడండి, ఈ వార్త చూడండి, వికారాబాద్ జిల్లాలో ఇది. ఉదయం 7ంటికే స్కూల్ బస్సు, తినకుండా విద్యార్థుల పరుగులు, ప్రయాణంలో అలసిపోయి క్లాసులు వెళ్ళలేని పరిస్థితి. LKG నుండి 5వ తరగతి వరకు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం. ఈ విషయంపై పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులు దృష్టి సారించాలి. మెయిన్ ఈ యాజమాన్యాలకి అంటే సిగ్గుండదండి. ఏదైనా సరే, నారాయణ, చైతన్య, ఎవడైనా సరే యాజమాన్యం అంటే సిగ్గులేని వాళ్ళు. ఈ స్కూల్ యాజమాన్యాలు సిగ్గులేని వాళ్ళు. వాళ్ళు డబ్బులు వస్తాయంటే ఏదన్నా చేస్తారు. డబ్బుల కోసం పిల్లల అనకూడదు కానీ వాటిపైన కూడా వీళ్ళు వ్యాపారాలు చేస్తారు. వీళ్ళు అంత సిగ్గులేని మేనేజ్మెంట్లు ఈ నారాయణ చైతన్య కాలేజీలు వాళ్ళవి. సో వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళ పేరుతో కూడా నాకు అసహ్యం వేస్తుంది ఈ మధ్యకాలంలో వాళ్ళ విధానాలు చూస్తుంటే. కనీసం తల్లిదండ్రులు కూడా సిగ్గుండొద్దా మీకు? ఏం తల్లిదండ్రులయ్యా మీరు? 7 గంటలకు స్కూల్కి పంపిస్తే వాడు ఏం తింటాడు? ఆ బస్సులో ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఏం తింటాడు, ఏం వింటాడు? ర్యాంకులు మార్కులు పక్కన పెట్టు, ముందు నీ పిల్లోడు ఆరోగ్యంగా ఉండాలిగా నీకు. నేను అడుగుతున్నా, స్టేట్ ఇప్పుడు మొన్న మీరు పేపర్లో విపరీతమైన యాడ్ చేసుకున్నారు చైతన్య, నారాయణ వాళ్ళు. మీరు యాడ్ చేసుకున్న వాళ్ళలో గత 10 ఏళ్లలో ఒక లిస్ట్ తీయండి. స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నాడు? టాపర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏ ఉద్యోగాలు చేస్తున్నారు? మీకు ఎప్పటికి అర్థమైంది తల్లిదండ్రులకి చదువే దేనికి ప్రామాణికం కాదు అని. ఎందుకు పిల్లలను టార్చర్ పెడుతున్నారు ఇట్లా మీరు? బడివేళ అయింది, ఉదయాన్నే చకచకా రెడీ అయిన పిల్లల బస్సు కోసం పరుగులు తీస్తుంటారు. అయితే ప్రైవేట్ బస్సులు మాత్రం ఉదయం 7 గంటలకు రావడంతో పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతూ తయారు కావాల్సిన పరిస్థితి.
బస్సు ఎక్కడ మిస్ అవుతున్నానని తినకుండా బస్సు ఎక్కేస్తున్నారు. అంతేగాక ఉదయాన్నే బస్సు ప్రయాణం చేసి అలసిపోవటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. పరగడుపున ప్రయాణం కారణంగా టీ తాగి బిస్కెట్ తిని బస్సు కోసం పరుగులు తీస్తారు. అలా తినడం ద్వారా కడుపు నొప్పితో అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. తద్వారా పిల్లల అనారోగ్యం తయారవటం, తెల్ల జుట్టు, కళ్ళద్దాలు రావటం, కళ్ళిదిరిగి పడిపోవటం, చదువుకునే సమయంలో నిద్ర రావటం, స్కూల్లో పాఠాలు చెప్పే సమయంలో పడుకోవటం, చదువుపైన శ్రద్ధ లేకపోవడం జరుగుతుంది. ఉదయం తినకపోవడం వల్ల బలహీనంగా మారి శక్తి లేకపోవడం కూడా జరుగుతుంది. చదువుకునే వయసులో సరైన పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. అంతేగాక తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువగా గడిపేందుకు కూడా ఇప్పుడు అంత పొద్దున్నే వెళ్ళి ఏం పొడుస్తారండి స్కూల్లో పిల్లలు? పాపం ఏం చెప్తారు అక్కడ వాళ్ళకి? అసలు చక్కగా మామూలుగా 10 గంటలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి చిన్నప్పుడు. 9ంటికి వేసుకోండి, సరే 9ంటికి స్టార్ట్ అయ్యేవి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని 10 గంటలకి స్టార్ట్ అయ్యాయి. మా ప్రైవేట్ స్కూల్స్ అప్పట్లో 9ంటికి స్టార్ట్ అయ్యాయి. 9ంటికి స్టార్ట్ అయితే పిల్లలు చక్కగా 6ంటికో ఎప్పుడో లేచి కొద్దిసేపు చదువుకొని క్లాస్ వర్క్లు హోంవర్క్లు ఏమి ఉంటాయి కదా, కాసేపు ఆ హోంవర్క్లు చేసుకొని కొంచెం మంచిగా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని హ్యాపీగా స్కూల్కి పోతాడు. ఇది ప్రాసెస్. ఇప్పుడు 7 గంటలకు స్కూల్ అంటే వాడు ఎప్పుడు లేవాలి? 5ంటికి పిల్లడు. 7ంటికి స్కూల్ అంటే 5ంటికి 5:30 లేవాలి. లేచి వాడు స్నానంకి వెళ్ళి, అంటే పిల్లలు ఎవరైనా ఏడుస్తారు కదా వెళ్ళదని చెప్పి, సో వాడు లేచి వాడు ఫ్రెష్ అయ్యి దాన్ని ఏమంటారు స్నానం అయ్యి చేసుకొని హడావుడిగా ఏం తింటాడు, ఏం బస్సు ఎక్కుతాడు, అక్కడికి వెళ్ళి ఏం చదువుకుంటాడు? ఆకలితో ఉన్నోడికి, నీరసంతో ఉన్నోడికి, నిద్రతో ఉన్నోడికి ఏం వచ్చిద్ది అక్కడ? మరి ఈ తల్లిదండ్రులకి ఎప్పుడు బుద్ధి వస్తుందో, పిల్లల్ని ఇబ్బంది పెడుతుందో ఎప్పుడు మానుతారో చూడాలి మనం.